ఈ ఛానల్ అయితే ఫస్ట్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, సో వాటర్ ఇంటేక్ అనేది మనం తీసుకోవాలంటే చాలాసార్లు ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో లేడీస్ అయితే కనుక సో వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి సో వాటర్ తక్కువ తీసుకుంటానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలానే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాటర్ తాగటం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. మా కస్టమర్స్ కూడా సో 3 to 4 లీటర్ వాటర్ తాగండి సార్ డైలీ అని అంటే, సో మ్యాక్సిమం ట్రై చేశాను సార్ 1 లీటర్ 2 లీటర్ కన్నా ఎక్కువ తాగలేకపోతున్నాను అని చెప్పి. సో ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇంకా అసలు తాగలేము, చలికాలం వర్షాకాలం అసలు తాగలేము అని చెప్పి. సో బాడీకి ఏం తెలియదు అది వర్షాకాలమా ఎండాకాలమా వానాకాలం అనేది. ప్రతిరోజు మనకి వాటర్ అనేది మ్యాండేటరీగా అందించాల్సింది. అది అందించకపోతే ఏమవుతుందంటే బాడీలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది, అది మజిల్లో ఉంటుంది, సో అలానే మన డైజెస్ట్ సిస్టంలో ఉంటుంది, మన స్కిన్లో ఉంటుంది, ప్రతి చోట వాటర్ కంటెంట్ అనేది ఉంటూ ఉంటుంది. మనం వాటర్ ఇవ్వలేదనుకోండి, బాడీ దాని అవసరం తీర్చుకోవడానికి అయితే మజిల్లో నుంచైనా లేకపోతే మన డైజెస్ట్ సిస్టంలో నుంచైనా స్కిన్లో నుంచైనా దానికి అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటుంది. సో మనం రీప్లేస్ చేయకపోతే చాలామందికి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో మోషన్ ఫ్రీగా అవ్వదు. బికాజ్ ఆఫ్ దేనికోసం అంటే డైజెస్ట్ సిస్టంలో ఉన్న వాటర్ అంతా అయిపోతే సో మోషన్ ఫ్రీగా అవ్వదు. సో మజిల్లో ఉన్న వాటర్ తీసుకుంటే మజిల్ టేర్ అయిపోతూ ఉంటుంది. సో బాడీ ఎలా అయినా రన్ చేసుకుంటూ ఉంటుంది. అది మనం ఇస్తే చక్కగా పనిచేస్తుంది, ఇవ్వకపోతే ఎట్లయినా వాడుకుంటుంది, ఎట్లా కూడా వాడుకుంటుంది. వాడుకున్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకనే ఒక 3 to 4 లీటర్ వాటర్ అనేది మెజర్మెంట్ తీసుకోవడం చాలా చాలా అవసరం. ఈజీ టిప్ ఏంటంటే వాటర్ తీసుకోవడానికి ఈజీ టిప్ ఏంటంటే 1 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి మనం తీసుకొని మన ముందు పెట్టుకొని, సో మన ఎదురుగా మనం ఏం పని చేస్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్నే తీసుకుందాం. సో వాళ్ళు కుదరదు, ఇంట్లో ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. సో ఈజీ టిప్ ఏంటంటే వాటర్ తీసుకోవడానికి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి వాటర్ పట్టేసేసి, సో మనకి కంటికి కనపడేలాగా ఎక్కడ ఒక చోట ఆ బాటిల్ని పెట్టండి. వాటర్ అయితే వెళ్ళి తెచ్చుకోవటం కాదు, ఆ బాటిల్ పట్టి సో మన కళ్ళెదురుగా పెట్టుకుంటే మనం ఎటు వెళ్ళినా కానీ కనబడేలాగా. సో మీరు చూసిన మీ చూపు ఎప్పుడైతే దాని మీద పడుతుందో ఒక సిప్ వేయాలి, కొంచెం వాటర్ తాగాలి. ఇప్పుడు నా బాటిల్ మీద చూపు పడింది, సో బాటిల్ తీసుకొని ఒక సిప్, ఎక్కువ తాగొద్దు, ఒక్కో చుక్క మన నోట్లో సరిపోయాన్ని వాటర్ తీసుకోండి, క్యాప్ పెట్టి పక్కన పెట్టేయండి. సో అట్లాగా మీరు ఎప్పుడైతే మీ చూపు బాటిల్ మీద పడిందో సో అప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా కంపల్సరీ ఆ వాటర్ అనేది తాగండి. సో అలా 1 లీటర్ కంప్లీట్ చేసేయండి, మళ్ళీ ఫిల్ చేయండి, మళ్ళీ 1 లీటర్ కంప్లీట్ చేయండి, మళ్ళీ 1 లీటర్ కంప్లీట్ చేయండి. అలా డే మొత్తంలో ఎన్ని కంప్లీట్ చేయగలుగుతున్నావో మీరు ప్రోగ్రెస్ చేసుకోండి. సో ఈరోజు కనుక 2 కంప్లీట్ చేయగలిగితే రేపు ఒక 2.5 కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ ఒక 1 వీక్ లోపు ఇంకో ప్రోగ్రెస్ పెరుగుతూ ఉండాలి. 2.5 కాస్త 3 అవ్వాలి, 3.5 4 అలా పెరుగుతూ వెళ్ళాలి. అలా వెళ్తే మనకు అలవాటు అయిపోతుంది. అలా కొంచెం కొంచెం వాటర్ తాగితే ఏమవుతుందంటే ఒకసారిగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా మొత్తం ఒకేసారి తాగామనంటే మాత్రం సో కంపల్సరీ మనం ఒక అరగంటలోనూ గంటలోనూ మళ్ళీ యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో అలా తాగటం వల్ల కూడా ఇబ్బంది. అందుకనే కొంచెం కొంచెంగా తాగితే అది మన హెల్త్కి కూడా మంచిది అవుతూ ఉంటుంది అన్నమాట. ఎలాగో వాటర్ తాగి కంప్లీట్ అవుతుంది, దాంతోపాటు కొంచెం కొంచెం తాగితే మన పని కూడా డిస్టర్బ్ అవుతుంది.